వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. నేను మీ రితేష్. ఫైనల్లీ అల్కాజర్ అయితే వచ్చేసింది ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో కొత్త ఫీచర్స్తో, న్యూ లుక్స్తో, న్యూ టెక్నాలజీస్తో, ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్గా, ఓల్డ్తో కంపేర్ చేస్తే అప్గ్రేడెడ్ వర్షన్గా మనకి అల్కాజర్ అయితే వచ్చేసింది. అండ్ కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా బెటర్గా కంపెనీ అయితే డెలివర్ చేసింది. సేఫ్టీ పరంగా కానీ, ఇంకొంచెం మనకి కంఫర్ట్ పరంగా కానీ అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అట్ ద సేమ్ టైం ఫీచర్స్, న్యూ టెక్నాలజీస్ అంతా కూడా ఈ ఒక్క వీడియోనే మనం కవర్ చేద్దాము. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు బోలెడంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. పర్టికులర్గా చిన్న చిన్న ఫీచర్స్తో పాటు కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో నేను మీకు అల్కాజర్ గురించి ఈ వీడియోలో ఇస్తాను. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందు మనం ఎక్స్టీరియర్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫ్రంట్ బ్యాక్ అన్నీ కూడా ఒకటే స్క్రీన్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేజర్గా మనకి ఓల్డ్ అల్కాజర్ అండ్ న్యూ అల్కాజర్తో కంపేర్ చేస్తే ఫ్రంట్ బ్యాక్ మాత్రమే మనకి మేజర్గా చేంజెస్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ ఏ మాత్రం మీకు అంత పర్ఫెక్ట్గా చేంజ్ అనిపోయేది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిజంబల్స్ ఓల్డ్ అల్కాజర్ లాగానే ఉంటుంది. సో ఫ్రంట్లో మనం చూసుకున్నట్టయితే నాకు నచ్చింది ఎస్పెషల్లీ ఆ టర్న్ ఇండికేటర్, మనకి సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్ వస్తుంది. సో పర్టికులర్గా ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా హ్యూండాయిలో మనకి మనకి ఆ సిగ్నేచర్తో అయితే వస్తుంది. సో ముంగట మీరు చూడొచ్చు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేవి మనకి సిగ్నేచర్తో వస్తాయి. అండ్ మిడిల్లో కూడా మీకు కనెక్టెడ్ మనకి డిఆర్ఎల్స్ అయితే అది కంటిన్యూ అవుతాయి. సో మీరు ఫ్రంట్లో చెక్ చేయొచ్చు. అండ్ మనకి హ్యూండాయి లోగో అనేది కొంచెం పెద్దగా వస్తుంది. లైక్ ఇంతకుముందు కూడా మీరు కంపేర్ చేయొచ్చు, ఇప్పుడు అన్నీ కూడా అవే వస్తున్నాయి అనమాట. ఈవెన్ మనకి రియర్లో కూడా మీరు చూడొచ్చు హ్యూండాయి లోగో అయితే మనకి పెద్దగా వస్తుంది. అండ్ నాకు నచ్చింది పర్టికులర్గా ఇండికేటర్ అయితే బాగా అనిపించింది అనమాట. అక్కడ మనకి ఏదైతే సిగ్నేచర్ ఉందో దాని కిందనే రావడం. అండ్ దట్టు అది టర్న్ మనకి అంటే సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ అనమాట అవి. అండ్ క్వాడ్ బి మనకి హెడ్ లైట్ సెటప్ అయితే వస్తుంది. సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు అనమాట. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మనకి టర్న్ ఇండికేటర్ అది సీక్వెన్షియల్గా కూడా వర్క్ అవుతుంది. అండ్ మనకి 18 ఇంచ్ అలై వీల్ అయితే వస్తుంది. సో మేజర్గా మీకు సైడ్లో మీరు ఫోకస్ చేసినట్టయితే ఓల్డ్ అల్కాజర్తో కంపేర్ చేస్తే ఈ వీల్ అనేది ఆ డిజైన్ అనేది చేంజ్ అయింది అనమాట, అలై వీల్ డిజైన్ అనేది. అండ్ మనకి రూఫ్ రేల్స్ మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు రియర్లో చూడొచ్చు, మీకు రియర్లో మనకి మేజర్గా చేంజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో ఇంతకుముందు చెప్పినట్టు సైడ్ ప్రొఫైల్ సేమ్గానే ఉంటుంది ఓల్డ్ అల్కాజర్తో కంపేర్ చేసినట్టయితే. సో రియర్లో చూడొచ్చు అది అల్కాజర్ బ్యాచింగ్ అనేది వస్తుంది. అండ్ హ్యూండాయి లోగో కూడా ఇప్పుడు కొత్తగా అంటే పెద్దగా ఇస్తున్నారు అనమాట. అండ్ మనకి సిగ్నేచర్ వెనకాల కూడా కంటిన్యూ అవుతుంది. లైక్ టెయిల్ ల్యాంప్స్ పైన చూడొచ్చు. అండ్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ మనకి వస్తాయి. కాకపోతే సిగ్నేచర్ అనేది వెనకాల యాజ్ కంపేర్ టు ఫ్రంట్ వెనకాల కొంచెం మనకి చిన్నగా ఇచ్చినది అనమాట. సో మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అండ్ మనకి కింద మీరు చూడొచ్చు రిఫ్లెక్టర్స్ అనేవి అండ్ బంపర్ స్టైల్ కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఇది రియర్ మనం చూసుకున్నట్టయితే. అండ్ మీకు వైపర్ కానీ డీప్ వాషర్ కానీ అవన్నీ కూడా వస్తాయి. అండ్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఎల్ఈడి అవి. అండ్ ఇప్పుడు రియర్ పార్ట్కి సంబంధించింది యాజ్ కంపేర్ టు ఇంతకుముందు చెప్పినట్టు నేను ఓల్డ్ దాంతో కంపేర్ చేసి సైడ్ ప్రొఫైల్ ఏం చేంజ్ లేదు, ఓన్లీ మనకి అలైవెల్స్ మాత్రమే చేంజ్ చేస్తున్నారు డిజైన్ అనేది. అండ్ అది 18 ఇంచ్ వరకు వస్తుంది. ఇప్పుడు లేట్ చేయకుండా మనకి ఇంటీరియర్స్కి అయితే వెళ్ళిపోదాం. ఎక్స్టీరియర్స్ అనేవి క్విక్ రివ్యూ. సో ఆల్రెడీ మనకి ఎక్స్టీరియర్స్కి సంబంధించి నేను ప్రీవియస్గా వీడియో చేసి ఉన్నాను, అప్పటికి ఇంటీరియర్స్ అయితే రివీల్ చేయలేదు. ఇప్పుడు కంప్లీట్గా మనకి వెహికల్ అయితే రివీల్ అయింది కాబట్టి లేట్ చేయకుండా ఇంటీరియర్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇంటీరియర్స్ మీరు చూసుకోవచ్చు డ్యూయల్ టోన్ వస్తుంది మనకి, నోబుల్ బ్రౌన్ అండ్ హేజ్ నేవీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో డ్యూయల్ టోన్ అనమాట ఇది. సో ప్రీవియస్ అల్కాజర్తో కంపేర్ చేస్తే ఇంటీరియర్స్ కూడా చాలా వరకు చేంజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది మనకి ఇందులో 6 సీట్స్ అండ్ 7 సీట్స్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ స్క్రీన్ పైన చూడొచ్చు మీకు ఇది 6 సీట్స్ ఆప్షన్ అనమాట. మనకి క్యాప్టెన్ సీట్స్ ఉంటాయి అనమాట మధ్యలో మనం చూసుకున్నట్టయితే. అండ్ క్యాప్టెన్ సీట్స్ మధ్యలో నుంచి మనకి థర్డ్ రోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. అండ్ చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. లైక్ మనకి కొత్తగా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ కూడా ఉంది. లైక్ టేబుల్ ప్రొవైడ్ చేయడము. లైక్ సెకండ్ రోలో మనం చూసుకున్నట్టయితే లైక్ మనకి ల్యాప్టాప్ ఆపరేటింగ్ కావచ్చు, లైక్ ఏమైనా స్నాక్స్ తినడానికి కావచ్చు. ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్తున్నది అనమాట. అండ్ మేజర్గా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నోట్ చేసుకొని కంఫర్ట్ పరంగా చాలా వరకు చేంజెస్ అయినాయని చెప్పొచ్చు. మీరు చూడొచ్చు సెకండ్ సీట్లో మనకి క్యాప్టెన్ సీట్స్ పైన థై సపోర్ట్ చాలా వరకు ఇష్యూ ఉండే అనమాట మనకి ఓల్డ్ అల్కాజర్తో కంపేర్ చేస్తే. అంటే ఈ కొత్త అల్కాజర్లో చాలా వరకు ఇప్పుడు మీరు చూడొచ్చు సీట్కి కింద మీరు చూడొచ్చు థై సపోర్ట్ అనేది మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మళ్ళీ వద్దు అనుకుంటే మనం దాన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫీచర్ ఇచ్చినారు. సో ఇది బాగుందనే చెప్పొచ్చు. అండ్ మనకి క్యాప్టెన్ సీట్స్ పైన మనకి హెడ్ రెస్ట్ అంటున్నాను, ఆర్మ్ రెస్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి డాష్ బోర్డ్ పైన మీరు చూడొచ్చు కంప్లీట్గా మనకు ఒక సింగిల్ సెటప్ అయితే వస్తుంది. లైక్ మీరు చూడొచ్చు క్లస్టరే కావచ్చు అండ్ ఇన్ఫోటైన్మెంట్ రెండు మనకి క్లబ్ యొక్క సింగిల్ మనకి డాష్ బోర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది చూడడానికే కాదు, సో మనకి ఆపరేటింగ్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ 10.25 మనకి డిజిటల్ కంప్లీట్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. దాంతోపాటు 10.25 ఇచ్చే సేమ్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. కంప్లీట్ మీరు డాష్ బోర్డ్ అయితే చూడొచ్చు. సో చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ మనకి స్టీరింగ్ వీల్ కూడా చూడొచ్చు. మనకి డీ కట్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. అక్కడనే మనకి క్రూజ్ కంట్రోలే కావచ్చు అండ్ మనకి వాల్యూమ్ సంబంధించి అంటే ఆ ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించి
సంబంధించి అన్నీ కూడా మనకి దానిపైనే వస్తాయి. సో ఇది డీకట్ స్టీరింగ్ కూడా చాలా చాలా ప్రీమియంగా చాలా బాగుందనమాట. అండ్ మనకి సీట్స్ కూడా వెంటిలేటెడ్ మనకి సీట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డ్రైవర్ సైడ్ చూసుకున్నట్టయితే 8 వే మనకి అడ్జస్టబుల్ డ్రైవర్ సైడ్ మనకి సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ రోలో మీరు చూడొచ్చు వెంటిలేటెడ్ బటన్ అయితే మనకి డైరెక్ట్గా అక్కడనే ఉంటుందన్నమాట. సో దట్ ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట మనకి యాక్సెస్ కోసం, లైక్ ఇంకొంచెం కంఫర్ట్ పరంగా. అండ్ మనకి ఏసీ చూసుకున్నట్టయితే సో హారిజాంటల్ ఏసీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు మనకి డాష్ బోర్డ్ పైన హారిజాంటల్ సీట్స్ అది ఏసీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఏసీకి సంబంధించి ఓవరాల్ యూనిట్ అయితే గుడ్ అనే చెప్పొచ్చు. అండ్ అందులోనే మనం చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. దాంతోపాటు మనకి డ్యూయల్ జోన్ కంట్రోల్ అయితే వస్తుంది అనమాట. లైక్ ఇది మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు. సో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే మనకి ఏసీలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పానోరమిక్ సన్ రూఫ్ తో పాటు మనకి 8 స్పీకర్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బాష్ యూనిట్ అయితే వస్తుంది సిస్టమ్ అనేది. అండ్ దాంతోపాటే ఫస్ట్ రో కావచ్చు, సెకండ్ రో కావచ్చు, మనకి వైర్లెస్ ఛార్జర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ అదే కాకుండా మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా మీకు అన్లిమిటెడ్గా ఉంటాయి. లైక్ టెక్నాలజీ అంటే మనకి ఈ ఇన్పుట్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెహికల్ అయితే మనకి వస్తుందని చెప్పొచ్చు అనమాట. లైక్ వైర్లెస్ ఛార్జర్ కావచ్చు, ఈవెన్ ఫస్ట్ రో, సెకండ్ రో అండ్ ఈవెన్ థర్డ్ రోలో కూడా మనకి టైప్ సి ఛార్జర్ ఎక్కడ కూడా మనకి ఆ పోర్ట్స్ ఆప్షన్స్ అన్లిమిటెడ్గా ఉంటాయని చెప్పొచ్చు. లైక్ ఎవరైనా ఎక్కడైనా మనకి 3 రో కాబట్టి మనకి 7 సీటర్ కాబట్టి మంచిగా మనం ఛార్జ్ చేసుకోవాలన్నా ఇంకేమైనా యూస్ చేసుకోవాలన్నా చాలా వరకు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి సీటింగ్ వైజ్గా ఓవరాల్ గుడ్ అనే చెప్పొచ్చు. మనకి ఇంతకుముందు చెప్పినట్టు 6 అండ్ 7 సీటర్ ఆప్షన్స్తో వస్తుంది. కాకపోతే 7 సీటర్ ఆప్షన్ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ కిడ్స్ అండ్ పెద్ద ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ ఉండి కొంచెం మనకి కిడ్స్ అడిషనల్గా ఉండే వాళ్ళకి అల్కాజార్ అనేది బాగా సెట్ అవుతుంది. సో రియర్లో మనకి ఆ 2 సీట్స్ ఏవైతే ఉంటాయో అది కిడ్స్ మాత్రం పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఈవెన్ మనకి కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా హెడ్ రూమ్ అనేది చాలా వరకు సఫిషియెంట్గా ఉంటుంది. కాకపోతే కంఫర్ట్ పరంగా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలంటే. కాకపోతే అదర్ దాన్ కిడ్స్ పరంగా సో నో ఇష్యూ అనమాట అల్కాజార్ 7 సీటర్కి ఆప్షన్కి సంబంధించి. అండ్ ఇంకా చాలా వరకు సేఫ్టీ ఫీచర్స్ అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఎండ్లో మనం చూసుకున్నట్టయితే ఇంజిన్ ఆప్షన్స్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి సేఫ్టీ ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్ టు వీడియో. సో వాచ్ టిల్ ద ఎండ్. సో మనకి హ్యుండై అల్కాజార్ సంబంధించి స్మార్ట్ సెన్స్ మనకి లెవెల్ 2 అడాస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ మనకి పైన కూడా మనకి కెమెరా అయితే ఉంటుంది. లైక్ ఇంతకుముందు ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు లైక్ మనకి కొలిజన్ వార్నింగ్ అయితే వస్తుంది. సో సైకిలే కావచ్చు, వెహికలే కావచ్చు, లేదంటే ఈవెన్ కారే కావచ్చు, పెడెస్ట్రియన్స్ కావచ్చు. అండ్ టర్నింగ్ పైన కూడా మనకి సో ఫార్వర్డ్ కొలిజన్ కావచ్చు అండ్ బ్లైండ్ స్పాట్ మనకి కొలిజనే కావచ్చు. సో ఇప్పుడు అన్నీ కూడా నేను స్క్రీన్ పైన చెప్తున్నాను మీకు. సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో లేన్ కీపింగ్ అసిస్టెన్స్తో పాటు మనకి లేన్ డిపార్చర్ వార్నింగ్ ఇట్లా చాలా వరకు ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ మీకు స్క్రీన్ పైన అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి సేఫ్ ఎగ్జిట్ మనకి వార్నింగ్ కూడా లైక్ లేన్కి పరంగా సంబంధించింది అనమాట. అండ్ స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ మనకి విత్ స్టాప్ అండ్ గో ఫీచర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి హై బీమ్ అసిస్ట్తో పాటు ఇంకా చాలా వరకు ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మీ స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి రియర్ క్రాస్ మనకి ట్రాఫిక్ కంట్రోల్ అంటే ట్రాఫిక్ కొలిజన్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఫీచర్స్ కూడా మనకి అల్కాజార్తో వస్తుందన్నమాట. ఒక ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో బెస్ట్ ఇన్ క్లాస్గా వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దాని పరంగానే ఒక న్యూ టెక్నాలజీస్ అండ్ న్యూ ఫీచర్స్ కూడా మనకి అడిషనల్గా అల్కాజార్లో వస్తాయి. అండ్ సేఫ్టీకి సంబంధించి స్ట్రాంగ్ బాడీ స్ట్రక్చర్ పైన ఈ అల్కాజార్ అయితే మనకి బేస్ అయి ఉందని అయితే కంపెనీ అయితే చెప్తుంది. ఇంకా మరిన్ని సేఫ్టీకి సంబంధించి మనకి హిల్ డీసెంట్ మనకి కంట్రోల్తో పాటు మనకి ఇంతకుముందు చెప్పినట్టు మనకి కెమెరా కూడా మనకి 360 డిగ్రీ కెమెరా అయితే ఉంటుంది. సదర్న్ వ్యూ మానిటర్ మనం చేసుకోవచ్చు. ఈవెన్ బ్లైండ్ స్పాట్ మనకి వ్యూ మానిటర్ కూడా మనకి ఇందులో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వస్తాయి. థ్యాంక్ గాడ్ మనకి క్రెటాలో అయితే రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే రాదు, మనకి ఇందులో వస్తాయి. మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్తో పాటు మనకి వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ కూడా మనకి ఇందులో వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సర్స్, సో బోత్ సెన్సర్స్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఆల్ 4 మనకి డిస్క్ బ్రేక్స్ అయితే అల్కాజార్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్గా వస్తాయి. లైక్ బేస్ వేరియంట్ నుంచి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. మనకి 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే వస్తాయి. లైక్ పెట్రోల్ అండ్ డీజిల్. మనకి పెట్రోల్ 1.5 లీటర్ టర్బో వస్తుంది. అండ్ డీజిల్ కూడా మనకి 1.5 లీటర్ డీజిల్ అయితే వస్తుంది. అండ్ ట్రాన్స్మిషన్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి పెట్రోల్ మాన్యువల్ వచ్చేసి మనకి 6 వస్తుంది, 7 డీసీటీ అయితే వస్తుంది. ఈవెన్ మనకి డీజిల్ చూసుకున్నట్టయితే 6 మాన్యువల్ వస్తుంది, 6 80 వస్తుంది అనమాట.
సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో ఇది పెట్రోల్ డీజిల్ సంబంధించి. అండ్ బీహెచ్పి కానీ అండ్ టార్క్ కానీ అదంతా కూడా మీరు అది దాంట్లో చెక్ చేసుకోవచ్చు, లేదంటే బ్రౌచర్లో అట్లా చూసుకోవచ్చు. అండ్ మోడ్స్ మనం చూసుకున్నట్లయితే మనకి నార్మల్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. సో 3 మోడ్స్కి కూడా 3 డిఫరెంట్ కలర్స్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైన మీరు చూడొచ్చు. లైక్ నార్మల్ మోడ్కి లైట్ అంటే వైటిష్ కలర్లో మనకి డిస్ప్లే అవుతుంది. బ్లూ అనేది ఎకానమీ మోడ్. స్పోర్ట్ మోడ్లో మనం చూసుకోవచ్చు. సో కంప్లీట్గా మనకి రెడ్ అయితే వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది. అండ్ దాంతోపాటే మనకి ఈ మోడ్స్కి సంబంధించి ఆపరేటింగ్ బటన్ అయితే ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా. అండ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినట్టయితే మనకి 14.99 ల్యాక్ మనకి పెట్రోల్ స్టార్ట్ అవుతుంది. డీజిల్ వచ్చేసి 15.99. సో ఇది కంప్లీట్గా మనకి అల్కాజార్కి సంబంధించి డెడికేటెడ్ అండ్ క్విక్ రివ్యూ. సో ఇది ఫైనల్లీ అల్కాజార్కి సంబంధించి సో ఒక డెడికేటెడ్ అండ్ క్విక్ రివ్యూ అనమాట. సో ఇక్కడ కూడా నేను ల్యాక్ చేయకుండా ప్రతి ఒక్క ఫీచర్ అయితే మీకు సింగిల్ వీడియోలో కావాలన్న ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఒక్క వీడియో చూసినట్టయితే మీకు అల్కాజార్ గురించి డీటెయిల్డ్ మనకి తెలుస్తుంది కంప్లీట్ వీడియో అనేది. సో మీరు ఈ వెహికల్ పైన ఇంట్రెస్టెడ్ ఉంటే నియర్ బై మీరు డీలర్స్కి విజిట్ చేసి ఖచ్చితంగా ఆ వెహికల్ అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కూడా నాకు కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్.